ఆధ్యాత్మిక సభా సరస్వతికి పునః ప్రణామాంజలి సమర్పించుకుంటూ పరోక్షంగా అపరోక్షంగా ఈ మహావిద్యని, సుజ్ఞానాన్ని, అంతర్ముఖీనమైన దృక్పథాన్ని, అంతరిక్షానికి కూడా అంతు చిక్కకుండా అంతరంగంలోనే పొసిగి ఉన్న అంతర్యామి యొక్క సమగ్రమైన అవగాహనని అందించే ఈ దివ్య యజ్ఞానికి స్వాగతం, పునర్స్వాగతం. రాముడు ఉపదేశించినట్లుగా మహాశివుణ్ణి ఆవిష్కరించుకుని శివరామకృష్ణ క్షేత్రాలుగా భాసిల్లుదాం మనందరం ఈ విద్యని సుసంపన్నం చేసుకుని. శుభం, జయోస్తు. సో ఇంకొక అంశం ఏంటంటే, సో వాట్ హ్యాపెన్స్ టు పీపుల్ వెన్ దే స్టార్ట్ టు సీక్ ఎ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ దెర్ ఇస్ ఎ కాలింగ్ ఇన్సైడ్ ఆఫ్ దెమ్. సో ఆధ్యాత్మిక జీవితానికి సరైన సమయం ఆసన్నమైనది అని ఎలా పసగట్టగలుగుతామంటే, మన లోపల నుంచి ఒక పిలుపో, ఒక స్వరమో, అయితే ఒక భావన ఏర్పడుతుంది. ఆ భావన ఎక్కడి నుంచి వస్తుంది? మహాశివుడి నుంచి వస్తుంది. మహాశివుడు ఎక్కడున్నారు? హృదయంలో కొలువై సజీవంగా ఉన్నారు. అదొక పాయింట్ కూడా క్లియర్గా చెప్తున్నారు. మహాశివుడు కొలువై ఉండే ప్రాంగణం ఏది? హృదయంలో. సో శివాలయం ఏది? ఇది. ఈ శివాలయంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. విగ్రహ రూపంలోనూ సజీవంగానా? సజీవంగా ఉన్నాడు. సజీవంగా ఉన్న మహాశివుడి నుంచి అంతర్ముఖీనమైన దృక్పథానికి ఒక ఆహ్వానం ఇవ్వబడుతుంది. మీ హృదయాంతరంగంలో సజీవంగా ఉన్న మహాశివుడి నుండి మిమ్మల్ని అంతర్ముఖుల్ని చేయటానికి ఒక ఆహ్వానం అందివ్వబడుతుంది. అస్తు. So what happens to people when they start to seek a spiritual life is there is a calling inside of them that feels like I have done everything a woman or man could possibly do in this culture. ఆ భావనని ఒక మీ లోపల ఒక భావన ఏర్పడుతుందండి. ఆ భావనకి స్వరం కడితే, నేను నీ కోసం అన్నీ చేశా కదా, నా సంగతి ఏంటి అన్నట్లుగా ఒక భావన ఏర్పడుతుంది. సో మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నారు మహాశివుడు? హృదయంలో ఉన్నారు. సజీవంగా ఉన్నారా, చనిపోయినారా? సజీవంగా ఉన్నారు. సజీవంగా ఉన్నానికి ఒక భావం ఉందా, ఉండదా? భావం ఉంటుంది. ఆ భావం ఏముంటుంది? ఇన్నాళ్ళు నీ ఆకలి తీర్చాను, నీకు అన్నీ చేశాను, నా సంగతి కూడా పట్టించుకోవా అని ఒక భావన ఖచ్చితంగా ఉంటుంది. శుభం, జయోస్తు. రైట్. నెక్స్ట్ అప్పుడు చెప్పే కదా, మతలబ్కి దునియాకి మతలబ్ తెలుసుకుంటా. అప్పటిదాకా మతలబ్కి దునియాలో ఉండిపోయావు, కానీ దునియాకి మతలబ్ అనేది అర్థమైపోతుంది. ఆర్ యూ ఎ విలేజర్? ఆర్ యూ సింప్లీ ఎ ట్రైబ్ పర్సన్? పర్హాప్స్ యు ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ది ట్రైబ్. పర్హాప్స్ యు ఆర్ అడిక్టెడ్ టు ది ట్రైబ్ బికాస్ ద ట్రైబ్ ఆల్ వర్షిప్స్ యూ. దే ఆల్ లవ్ యూ. అండ్ సో టు కన్ఫర్మ్ ది ట్రైబ్ would not be a good thing, because then he would shake the very foundations of love, or so you think. ఎక్కడుంటారని చెప్పారు? శివుడు ఎక్కడుంటాడు? ఆత్మ అంటే ఎవరు? ఆత్మ చైతన్యం అంటే ఎవరు? మహాశివుడు. ఎన్నోసార్లు మీకు చెప్పుకోవడం జరిగింది. మహర్షి ఆత్మ స్వభావాన్ని శివస్వరూపంగా అందించారని. ఏం చెప్పాను? ఆత్మ స్వభావాన్ని శివస్వరూపంగా అందించారు. ఆ స్వభావానికి ఒక రూపకల్పన చేశారనమాట, మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి. అతడే మహాశివుడు. మహాశివుడు ఎక్కడుంటాడని చెప్పాడు? హృదయం ఎక్కడుంటుంది? ఇక్కడేగా. హృదయం ఇక్కడ ఉంటుంది. సో అసలైన శివాలయం ఏది? ఈ శివాలయంలో శివుడు ఉన్నారా, చచ్చిపోయాడా? సజీవంగా ఉన్నాడా? సజీవంగా ఉన్నాయనికి ఒక భావన ఉంటుందా? ఆ భావనకి పదం కడితే ఏముంటుంది? ఆ పదం, నీ కోసం నేను అన్నీ చేశానే, చిన్నప్పటి నుంచి అలా నిరీక్షిస్తున్నానే, నీ ముచ్చట్లన్నీ తీరేటట్లుగా చేశానే, నా సంగతి ఏంటి అని అడుగుతుందంట. ఒకవేళ ఆత్మ చైతన్యం యొక్క ఆవేదన, ఆర్తి, ఆక్రందన మీకు అర్థమైతే మొట్టమొదటిసారిగా మీలో ఈ జన్మ యొక్క అంతరార్థం ఏంటబ్బా,
పుడుతున్నారు, పెరుగుతున్నారు, సాగుతున్నారు, చనిపోతున్నారు, పరిగెత్తి ఇటు అటు పరిగెత్తి. అసలు నాయన ఎవ్వడికి ఒక్క నిమిషం ఖాళీ లేదు, ఒక్క నిమిషం తీరిక లేదు. ఎందుకు పరిగెడుతున్నారు? ఏమవుతుంది? ఏం సాధిస్తున్నారు? చివరికి ఏమవుతుంది? తుదకు మిగిలేది అనేది మొదలవుతుంది. తుదకు మిగిలేదేంటి, కడకు మిగిలేదేంటి, తుదకు మిగిలేదేంటి అనేదే ఈ జీవితం యొక్క పరమార్థం ఏదో ఉంటుంది. అది తెలుసుకోవాలన్న ఒక ఉత్సుకత మనలో మొదలవుతుంది. నెక్స్ట్ ఏమంటాడు? ఇంకా నువ్వు వెనకబడిపోయి ఎన్నాళ్ళు ఉంటావు? ఇంకా అనాగరికమైన జీవితాన్ని ఎన్నాళ్ళు జీవిస్తావు? సంతలో పశువులాగా ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావు? అదే దానికి అర్థం. ఆర్ యు విలేజర్ అన్నప్పుడు ఆయన ఉద్దేశం అదే. ఆర్ యు విలేజర్ అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకా సంతలో పశువులాగా ఎన్నాళ్ళు ఉంటావు? ఇంకా అసలే మందాధికారివి, పైపెచ్చు మంద మనస్తత్వం. అసలే పైపెచ్చు మందం, తోలు మందం, తోలేమో మందం, నువ్వేమో మందాధికారివి. మందాధికారం అంటే పెద్ద తెలివితేటలేవు. నువ్వేమో మందాధికారివి, తోలేమో మందం, పైపెచ్చు మంద మనస్తత్వం. ఇది పరిస్థితి. ఎట్లా ఏమంటున్నారు? ఇంకా ఈ పశువులాగా ఎన్నాళ్ళు జీవిస్తావు? ఇంకా ఈ మంద మనస్తత్వంతో ఎన్నాళ్ళు జీవిస్తావు? గానుగ ఎద్దులాగా ఇంకా ఎన్నాళ్ళు జీవిస్తావు? ఇదిలా ఈసారి కూడా కొనసాగాల్సిందేనా అని అడుగుతున్నారా? ఆర్ యు విలేజర్? ఆర్ యు సింప్లీ ఏ ట్రైబ్ పర్సన్? గుంపులో గోవింద అన్న చందంగా జీవిస్తావా? నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా జీవిస్తావా? నారాయణ కావాలా నీకు? నలుగురితో పాటు నారాయణ కావాలా? నారాయణ అక్కలు నలుగురు నారాయణ అంటే నారాయణ అంటున్నాడు. నలుగురితో పాటు నారాయణ జీవిస్తావా? అసలైన నారాయణుడి కోసం జీవిస్తావా? ఇలా ఎన్ని జన్మలు గడిచిపోవాలి? ఈ సంతలో పశువులాగా ఎన్నాళ్ళు జీవిస్తావు? మంద మనస్తత్వంతో ఎన్నాళ్ళు జీవిస్తావు? ఎప్పుడు మతం కోసం 10 మందిని తృప్తిపరచడం కోసం ఇంకా ఎన్నాళ్ళు ఆత్మని హత్య చేసేస్తావు? సూటి ప్రశ్నలు నిలదీసి అడుగుతున్నావు. ఆర్ యు విలేజర్? ఆర్ యు సింప్లీ ఎ ట్రైబ్ పర్సన్? పర్హాప్స్ యు ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద ట్రైబ్. లేకపోతే నేను చక్కటి విభూతి పెట్టుకుని ఎర్ర పంచి కట్టుకుని చెప్పులు లేకుండా మా వీధిలో నడిచినప్పుడు, తెల్లగా పొడుగ్గా నేను ఎర్ర పంచి కట్టుకుని నడిచినప్పుడు మా సందులో అందరూ నమస్కారం అండి, ఎంత నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను ఉన్నట్టుండే ఆత్మే దైవం అని అంతర్ముఖ్యమైన దృక్పథం కడితే ఎలా ఉంటుంది? సో ఆ నాగరికతలో ఆ ఆచార వ్యవహారాలు చేసినప్పుడు అక్కడ నీకు చాలా గుర్తింపు వస్తుంది, నీకు మంచి వాల్యూ ఉంటుంది అన్నమాట. ఆ వాల్యూ కోసమా నువ్వు చూసేది? చాలామందికి అది ఉంటుందా? నాకు మంచి గాత్రధర్మం ఉంది, మంచి పాటలు పాడతా, మంచి లేదా పూజ చేస్తా, లేదా భజన చేస్తా, ఎందుకు ఇంకా ఆత్మని గొంతు పిసికేసి ఆ పని చేసేసుకుంటే అయిపోద్ది కదా. పూజ లేకపోతే ఏదైనా భజన, లేకపోతే ఇంకేంటి ఆచార వ్యవహారాలు ఏదైనా సరే, సంవత్సరికాలు, తద్దినాలు, ఆత్మ అయితే పురుడు లేకపోతే తద్దినాలు. అర్థమైందా? అడుగుతున్నారు ఆయన. ఆర్ యు విలేజర్? ఆర్ యు సింప్లీ ఎ ట్రైబ్ పర్సన్? పర్హాప్స్ యు ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద ట్రైబ్. ఆ కుటుంబంలో, ఆ నాగరికతలో వీరు అద్భుతమైన గాత్రధర్మం వల్ల ఆ మంత్ర ఉచ్చారణ జరుగుతుంటే అసలు ఎంత పేరు వచ్చేసిందో. ఆ పేర్లు ఆ గుంపులో వీళ్ళందరూ గొప్పగా చూస్తారనమాట. ఆ గొప్ప ఇప్పుడు ఏమైంది? పర్హాప్స్ యు ఆర్ ఎడిక్టెడ్ టు ది ట్రైబ్. అరే నువ్వు గౌరవం కాదురా, అలవాటు పడిపోయావు, గుర్తింపు కోసం అలవాటు పడిపోయావు. యు ఆర్ ఎడిక్టెడ్ టు ద ట్రైబ్. అందరూ నిన్ను గొప్పగా అనుకోవటం కోసం అసలు మన సాంప్రదాయంలో మీలాంటి మహనీయులు ఉండటం ఎంత గొప్ప అనేటోడికి వీడికి మురిసిపోతున్నాడు, కానీ మురిగిపోతున్నాడు. క్లియర్గా చెప్పాడు, యు ఆర్ ఎడిక్టెడ్. ఒకడు సారాకు అలవాటు పడిపోయాడు, ఈడేమో నమస్కారాలకు అలవాటు పడిపోయాడు. గుర్తింపు కావాలి వీడికి. ఏం కావాలి? గుర్తింపు కావాలి. ఆర్ యు విలేజర్? ఆర్ యు సింప్లీ ఎ ట్రైబ్ పర్సన్? ఆ గుంపులో గోవింద బతుకనేది. పర్హాప్స్ యు ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద ట్రైబ్. పర్హాప్స్ యు ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ దట్ ట్రైబ్.
ఆ గుంపులో అందరినీ గౌరవిస్తారు. కానీ నువ్వేమైంది, యు ఆర్ ఎడిక్టెడ్ టు ఇట్. పర్హాప్స్ యు ఆర్ ఎడిక్టెడ్ టు ది ట్రైబ్ బికాస్ ద ట్రైబ్ ఆల్ వర్షిప్స్ యూ ఆర్ దే ఆల్ లవ్ యూ. అండ్ సో టు కన్ఫర్మ్ ది ట్రైబ్ వుడ్ నాట్ బి ఎ గుడ్ థింగ్. సో కేవలం సమాజంలో గుర్తింపు కోసం, కేవలం మతం యొక్క గుర్తింపు కోసం, అది అసత్యం అని తెలిసినా కూడా సత్యమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా అసత్యాన్ని పట్టుకుని ఏలాడటం అనేది వాంఛనీయం కాదు, సమర్థనీయం కాదు. చాలా హత్యది, హత్యతో సమానం. And so to confirm the tribe would not be a good thing, because then you would shake the foundations, you would shake the very foundations of your love. లవ్ అంటే ఎవరు? ఆత్మ చైతన్యం. ప్రేమ అనేదానికి ఇంకో అర్థం ఏంటి? ఆత్మ. ప్రేమ అన్న పదానికి ఇంకో అర్థం ఏంటి? ఆత్మ. ఓకేనా? సో ప్రేమ అనే పునాదులు షేక్ అయిపోతున్నాయి. నిన్ను నిజంగా ప్రేమించేది నీ మొగుడా, నీ అక్క, నీ తల్లి, నీ చెల్లె? ఎవడు? ఈయన వెళ్ళిపోతే నీ అక్క, నీ తల్లి, నీ చెల్లి, వీళ్ళందరూ ప్రేమించడానికి ఉంటారు. నీ శవాన్ని ఇంట్లో పెట్టుకోమని చూద్దాం, పెట్టుకోమను. ఏం లేదు బాస్. నిజమైన ప్రేమతత్వం, నిజమైన ప్రేమతత్వం, అసలైన ప్రేమ ఎంత బాగుందో తెలుసా? ఆత్మని ప్రేమతో వర్తించండి. వారి ఫౌండేషన్స్ ఆఫ్ లవ్ షేక్ అయిపోయింది. నాడు నిన్ను హృదయంగా ప్రేమిస్తున్నా, హృదయాంగమంగా నిన్ను ప్రేమిస్తున్న ఆ ఆత్మ చైతన్యం షేక్ అయిపోయింది, షేక్ అయిపోయింది. అది సబబా? రాసుకోండి. మీరు సజీవంగా ఉన్నారంటేనే మీకు హృదయం ఉన్నట్టు. ఆ హృదయంలో మహాశివుడు ఉన్నట్టు, ఆ మహాశివుడు సజీవంగా ఉన్నట్టు. మహాశివుడు ఎంత సజీవంగా ఉన్నారో ఆయనలో అన్ని భావుకతలు కూడా ఉపస్థితమయ్యే ఉన్నాయి. కానీ ఆ భావుకతలు మౌన వ్యాఖ్యానంగానే అభివ్యక్తీకరింపబడతాయి. మౌన వ్యాఖ్యానం అనగా ఇంద్రియాలతో సంబంధం లేకుండానే భావాన్ని, భావుకతని ప్రసారం చేయగలిగే ఓ విధానం. ఆ మౌన వ్యాఖ్యానాన్ని పదాలలో అభివర్ణించాల్సి వస్తే అది భావం కాదు, ఆత్మఘోష అని చెప్పక తప్పదు. ఆ ఘోష హృదయ విదారకమైనది. అడిగినవన్నీ ఇచ్చిన ఆత్మ అడిగినా ఇవ్వకపోవటం మానవుడు ఆత్మ పట్ల చేసే ఒక దౌర్జన్యం, దురాగతం. నెక్స్ట్ పేరా కోట్స్తో స్టార్ట్ చేయండి, ఇన్వర్టెడ్ కామర్స్తో స్టార్ట్ చేయండి. నేను నీ హృదయాన్ని, నీ ప్రాణాన్ని, నీ ప్రేమని, నీ శ్వాసని, నీ ఈ జన్మని ప్రసాదించిన ప్రదాతని, ఇన్ని జన్మలుగా నా ఆశ ఆక్రందనగానే మిగిలిపోయింది. ప్రతి జన్మలో నువ్వు అడిగినవన్నీ కాదనకుండా నీకు ఇస్తున్నా. చదువు అన్నావు, ఇచ్చా. ఆటలు అన్నావు, ఇచ్చేసా. ప్రేమన్నావు, పెళ్ళన్నావు, పిల్లలన్నావు, మనవలన్నావు, మనవరాలు అన్నీ 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 ఇచ్చా. కానీ నన్ను మాత్రం నువ్వు పెడచెవిన పెడుతూనే ఉన్నావు. పాపం సమాజం నేను చాలా మంచోడని అనుకుంటా ఉంది. ఆచార వ్యవహారాలు, మతపరమైన సాంప్రదాయాలు, సమాజ హితవు కోసం చేసే మంచి పనులు, నీ నీతి నిజాయితీలు, వీటన్నిటిని చూసి నువ్వు మంచివాడివని, అజాతశత్రువని అపోహపడుతుంది. నువ్వు మంచివాడివని, అజాతశత్రువు అపోహపడుతున్నది. కానీ నువ్వు ఆత్మహంతకుడు అని వారికి తెలియదు కదా. వారు కూడా నీలాంటి ఆత్మహంతకులే కాబట్టి వారికి తెలిసే అవకాశం లేదు. కనీసం ఇన్ని జన్మల తర్వాత ఈ జన్మలోనైనా నా మొర ఆలకించు, నా చేయి పట్టుకో, నా అరిచేతి మీద నిన్ను అడుగులు వేయించుకుంటూ అలుపు లేకుండా మహిమాన్వితమైన నీ ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని మరల నీ హస్తగతం చేస్తాను. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అని ఆక్రోశిస్తున్నది. నెక్స్ట్ పారా. అప్పుడు మానవుడు కోట్స్
కామా కోట్స్. నేను ఇప్పటికే ఆచార వ్యవహారాల్లో దిట్ట అని మంచి పేరు తెచ్చుకున్నా. నిజానికి పూర్తి జుట్టుతో మా ఆవిడ పిల్లలు ఎప్పుడూ నన్ను చూడలేదు. నానా కష్టాలు పడి 4 వెంట్రుకలు పెరిగేలోపు ఆ నీలాలు సమర్పించేసేసుకుంటున్నా. నా గుండు వల్లనే నాకు మంచి పేరు వచ్చింది. మా అబ్బాయికి కాలేజీలో సీట్ వచ్చింది. మా అమ్మాయికి మంచి మగుడు వచ్చాడు. ఇక మా మనవడు గుండుతోనే పుట్టేశాడు. ఇప్పుడు ఉన్నట్టుండి నేను కోట్స్ నేనే దైవాన్ని అంటే నా మంచి పేరు ఏమైపోతుంది? అమ్మో ఇప్పుడు కోట్స్ క్లాస్ అని మదన పడుతూ ఉంటాడు. నెక్స్ట్ పేరు. అందుకు ఆత్మ చైతన్యం. ఇంత జరిగినా, ఇంత చెప్పినా, ఇంత మూల్యం చెల్లించినా ఇంకా నీలో మార్పు రాలేదా? ఇంకా పశుత్వ పోకడలు నీలో పోలేదా? ఇంకా గుర్తింపు గోలని వదలలేకపోతున్నావా? సమాజంలో గౌరవం కోసం స్వయంగా నీవే నీ స్వయానికి సమాధి కడతావా? మహేశ్వరుడిని కాదని మహిషాసుడుగానే ఉంటానంటావా అని తన ఆక్రందనని అభివ్యక్తీకరిస్తుంది. నెక్స్ట్ పేర. నిజానికి ఆత్మ అంటేనే ప్రేమ. స్వయంగా మీరే మీ ప్రేమ పునాదుల్ని దెబ్బ తీసుకుంటున్నారు. ఇది అక్కడ చెప్పబడింది. When the spiritual life starts to call, it is the awakening of the warrior within అన్నాడంతే. It is the awakening of the warrior within. నీలోంచి అంతర్ముఖీనమైన దృక్పథానికి ఆహ్వానం వచ్చిందంటే, నీలోంచి ఇంతేనా జీవితం? కొన్నాళ్ళు పుడుతున్నావు, కొన్నాళ్ళు పెరుగుతున్నావు, సాధిస్తున్నావు, సాధించింది ఏం లేదు, చివరికి పోతావు, తుదకు మిగిలేదేంటి అన్న భావన మొదలయ్యాయంటే, నీలోంచి నీకు ఆహ్వానాలు అందుతున్నాయంటే నీ లోపల మహాశివుడు, మహాయోద్ధుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమైనట్టే, యుద్ధానికి ఉపక్రమించినట్టే. సాంఖ్య శంఖారావాలు పూరించన ఆరంభించినట్లే, యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టే, సమర శంఖారావం పూరించినట్లే యోద్ధుడు మళ్ళీ రగిలిపోతున్నాడనమాట. When the spiritual life starts to call, it is the awakening of the warrior within. And what it is searching for is its life. తను అడుగుతున్నది ఏంటి? దేనికో నా జీవితం ఏంటి? ఇన్నాళ్ళు బతికావు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికావు. ఎవరు బతికారు? దేహం బతికింది. ఏ భావుకతను అభివ్యక్తీకరించావు? అసురుడిని అభివ్యక్తీకరించావు. ఎవరిని అభివ్యక్తీకరించావు? అసురుడు. నీ మనసు, బుద్ధి, శరీరాల్లో ఏ భావాలు అభివ్యక్తీకరింపబడ్డాయి? అసురుడు యొక్క భావాలే. బతికింది దేహం, అభివ్యక్తీకరించింది అసురుడిని, పాత్రని, మనిషిని. అరే ఇవన్నీ ఉండటానికి కారణభూతమైన నన్ను మాత్రం నువ్వు పట్టించుకోవాలా? అర్థమైందా? ఏమడుగుతా ఉంది? నాకు నా జీవితాన్ని ఇవ్వా అని అడుగుతాను. ఎంత హృదయ విదారకం ఉంది. వెన్ ద స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్స్ టు కాల్, ఇట్ ఈస్ ది అవేకనింగ్ ఆఫ్ ది వారియర్ విత్ హిన్, అండ్ వాట్ ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ఈజ్ ఇట్స్ లైఫ్. నా జీవితాన్ని ఇవ్వా అని మహాశివుడు అత్యంత హృదయ విదారకంగా దయనీయంగా అడుగుతుంటే అని కాలుతాన్ని కాలానికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇంటి పక్క వాళ్ళకన్నా ఇది మంచి పేరు తెచ్చేసుకోవాలని. అర్థమైందా? And what it takes you to on your journey is to places and people that sort of tribe like in their attitudes, except the tribe is a spiritual tribe. తను కూడా నిన్ను అంతర్ముఖీనమైన దృక్పథానికి, ఇప్పటికీ అంతర్ముఖీనమైన వారి దగ్గరికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నది. నువ్వు గుంపు పోద్దని భయపడ మాకు, అక్కడ వేరే గుంపు ఉంది, అది కూడా ఒక ట్రైబేలే, కానీ అది నిజమైన అది దొరల సమ్మేళనం, అది దేవుళ్ళ సమ్మేళనం, అది దివ్యమైన కాంతి పుంజాల సంఘాత స్వరూపము అని చెప్తున్నారు. శుభం జయవస్తు.